నమస్తే సీమా న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి చౌరస్తా సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం, 4 దుర్మరణం. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు నూతనంగా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ ప్రభాకర్ రెడ్డి హాస్పిటల్లో ఉన్న సమస్యలపై ప్రత్యేక దృష్టి పెడతానని మీడియా సమావేశంలో వెల్లడి. కలెక్టరేట్లోని సునైన ఆడిటోరియంలో సాధారణ ఎన్నికల కౌంటింగ్ నిర్వహణపై కౌంటింగ్ సూపర్వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్కు 2వ సెషన్ శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ సృజన. వార్తల్లోని వివరాలకు వెళ్తే, కర్నూలు ప్రభుత్వ హాస్పిటల్ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని నూతన సూపరింటెండెంట్ గా పదవి బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ ప్రభాకర్ రెడ్డి మీడియా సమావేశంలో తెలిపారు. హాస్పిటల్ కి పేదలు ఎక్కువగా వస్తూ ఉంటారని, వారికి మంచి వైద్యం అందించడంలో హాస్పిటల్ సిబ్బంది అందరూ కృషి చేయాలని ఆయన కోరారు. వైద్యులు పని వేళల్లో తప్పక విధుల్లో ఉండాలని అన్నారు. అత్యవసర చికిత్స విభాగం ఏఎంసీపై ప్రత్యేక దృష్టి పెట్టి మెరుగైన వసతులు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. అందులో భాగంగా ఏఎంసీ అల్ట్రాసౌండ్ మరియు 2D ఎకో మిషన్లను ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు. మిత్రులుగా పనిచేస్తేనే ఈ ఆసుపత్రి డెవలప్ చేయడానికి ఎవరికైనా సాధ్యమవుతుంది. నేను ఇంతకుముందే మా యొక్క ఎంప్లాయీస్ని కానీ నర్సెస్ని కానీ అడ్రస్ చేసినాను. నేను ఫస్ట్ ప్రయారిటీగా వాళ్ళకు కూడా చెప్పాను, సమయ పాలన పాటించాలి. సో ఆసుపత్రి ఎంప్లాయీస్ అయితే 10:30కు రావాలి, దానికంటే ఒక 15 నిమిషాల ముందే రమ్మన్నాను. 5 గంటల తర్వాత ఎవరు ఉండదండి ఇక్కడ, మేము 6 వరకు 7 వరకు ఉంటాము అనే అవసరం లేదు. వాళ్ళ టయాన్ని వాళ్ళు ఖచ్చితంగా సమయానికి రావాలి. ఖచ్చితంగా ఫైల్ ప్రాసెసింగ్ లేట్ కాకూడదు. ఏవైనా కానీ మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్స్ కానీ ఇవన్నీ కూడా ఖచ్చితంగా అయిపోవాలి. తర్వాత ఏదైనా బడ్జెట్స్ కానీ ఏమన్నా ఉన్నా కానీ ఇమ్మీడియట్గా వాళ్ళు దాన్ని ఉపయోగించి పేద ప్రజలకు పనికొచ్చే విధంగా వాళ్ళు ట్యూనప్ కావాలి అని చెప్పినాను. ఎటువంటి ల్యాక్సిటీని కూడా నేను సహించేది లేదు. కాబట్టి ఆ బీద వాళ్ళకందరికీ మనము అన్ని సౌకర్యాలు ఎందుకంటే ఇప్పుడు అన్నీ ఉన్నాయి, ఇక్కడ అన్ని ఎక్విప్మెంట్ ఉంది, పెద్ద డయాగ్నోస్టిక్ బ్లాక్ ఉంది, ఎక్స్పర్ట్ డాక్టర్స్ ఉన్నారు. ఎక్కడా లేని విధంగా, వైజాగ్లో కూడా లేని విధంగా కూడా ఎక్విప్మెంట్, డాక్టర్స్, ఎక్స్పర్టైజ్ ఉంది. కాకపోతే మనం ఇప్పుడు కొత్తగా పెద్దవి కొనాల్సిన పని లేదు. చిన్న మార్పులతో అండ్ ప్రజలకు మన ఎంప్లాయీస్ జవాబుదారీతనం పెంచడంతో మనం ఒక మార్పును మనము సృష్టించవచ్చు. కాబట్టి నాకు తెలుసు, ఒక పేషెంట్కు ఒక సిటీ సర్జన్గా ఎమర్జెన్సీగా ఎలా వస్తే ఎలా సర్వీస్ చేయాలా అనే విషయం నాకు తెలుసు. కాబట్టి నేను ఇమీడియట్గా అల్ట్రాసౌండ్ మిషన్ ఎకో కార్డియోగ్రామ్ పేషెంట్స్కు ఏఎంసీలో చేశాను. ఆ ఏఎంసీ డెవలప్ చేసినది కూడా అంతా నా ఐడియాస్తోనే. అదేవిధంగా హాస్పిటల్కు ఫేస్ ఏంటి, ముఖం అంటే క్యాజువాలిటీ. సో మనకు ఎప్పుడో స్వాతంత్రపూర్వం పెట్టిన క్యాజువాలిటీని సరిగ్గా ఇంప్రూవ్ చేయలేదు. నేను డెఫినెట్గా ఆ క్యాజువాలిటీలో ఇంప్రూవ్మెంట్ చేస్తాను. ఈ క్యాజువాలిటీ పక్కనే ఇంకొక ఎమర్జెన్సీ క్యాజువాలిటీని, చెస్ట్ పెయిన్ వచ్చిన వాళ్ళ కోసం థ్రాంబోలైసిస్ ఇవ్వడము, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళకు థ్రాంబోలైసిస్ ఇవ్వడానికి సపరేట్గా ఒక ఎమర్జెన్సీ క్యాజువాలిటీని, అంతేకాకుండా ఇప్పుడుండే ఏఎంసీలో బెడ్స్ సరిపోవు కాబట్టి దాని పక్కలోనే ఉండే సైకియాట్రీ ఇదంతా కూడా తీసుకొని ఇంకొక డబుల్ ఏఎంసీ చేసి ఎక్కువ బెడ్లు మనకు అందుబాటులో ఉండేట్లు చేస్తాము. ఎందుకంటే మనము ఎన్ని బెడ్లు పెంచినా కానీ మనకు ఐసీయూ బెడ్లు, క్యాజువాలిటీ బెడ్లు ఇవి ఉంటేనే, ఎందుకంటే జనాభా చాలా విపరీతంగా పడిపోతుంది. రోజు యాక్సిడెంట్స్ అవుతుంటాయి, ఎక్కువ మంది పేషెంట్స్ వస్తుంటారు. మీరంతా చూస్తుంటారో, మీరు గమనిస్తుంటారో, చాలాసార్లు ఫొటోస్ తీస్తుంటారో, బాధపడుతుంటారో. కానీ మనం ఏం చేయగలమంటే ఈ చిన్న మార్పులే నేను చేయదలుచుకున్నాను. పెద్ద దానిలకు నేను పోదలుచుకోలేదు. చిన్న మార్పులతోనే మీకు మంచిగా ఎఫెక్ట్ కలిగేటట్లు చేస్తాను. కలెక్టరేట్లోని సునైన ఆడిటోరియంలో సాధారణ ఎన్నికలు 2024 కౌంటింగ్ నిర్వహణపై కౌంటింగ్ సూపర్వైజర్స్, కౌంటింగ్ అసిస్టెంట్స్ కు ఇచ్చే 2వ విడత 2వ సెషన్ శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ సృజన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ మధుసూదన్ రావు, ట్రైనింగ్ మేనేజ్మెంట్ నోడల్ అధికారులు సోమశేఖర్ రెడ్డి, మారుతి ప్రసాద్, సిద్ధలింగమూర్తి, పోస్టల్ బ్యాలెట్ నోడల్ అధికారి సలీం బాషా తదితరులు ఉన్నారు.
తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి చౌరస్తా సమీపంలోని పెట్రోల్ బంక్ వద్ద నిన్న అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 4 దుర్మరణం చెందారు. అందులో ఓ చిన్నారి సైతం మృత్యు బోడిలోకి చేరింది. నా పేరు మహేష్. 9:40 కర్నూలు నుంచి అలగడ్డ నుంచి హైదరాబాద్కి వెళ్తున్న స్కార్పియో కారు లారీని ఓవర్టేక్ చేయడానికి పోయి గుద్దుకున్నది. ఎర్రవల్లి చౌరస్తా గద్వాల జోగులాంబ డిస్టిక్. అక్కడ 4 అక్కడక్కడే చనిపోయినారు. మిగతా 3 కర్నూలు జనరల్ హాస్పిటల్కి తీసుకొని వచ్చారు. ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ 19వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కర్నూలులో ఘనంగా నిర్వహించారు. ఏపీజీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆల్ ఇండియా ఎక్స్ సర్వీస్ మెన్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ రక్తదాన శిబిరాన్ని ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ రీజనల్ మేనేజర్ నవీన్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయలసీమ గ్రామీణ బ్యాంక్ 2006లో ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకుగా రూపాంతరం చెంది ప్రజలకు సేవలు అందిస్తున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో 10 జిల్లాలలో 556 శాఖల్లో రైతులకు, మహిళలకు, వ్యాపారులకు ఆర్థిక సేవలు అందిస్తున్నామని ఆయన వివరించారు. రాయలసీమ గ్రామీణ బ్యాంక్గా గతంలో మీ అందరికీ తెలిసిన ఈ బ్యాంక్ 2006లో జూన్ 1వ తారీఖున రూపాంతరం చెంది ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్గా ఈరోజు మీ అందరికీ సేవలు అందించడంలో సఫలీకృతం అయినందుకు మేము ఎంతో గర్విస్తున్నాము. ఈరోజు మా గ్రామీణ బ్యాంక్ 555 శాఖలతో 10 జిల్లాల్లో గ్రామీణ ప్రాంత రైతులకు, మహిళలకు, ఎంతోమంది వ్యాపారస్తులకు ఎన్నో రకాలైనటువంటి ఆర్థిక సేవల్ని అందిస్తూ ఈరోజు మీ అందరితో కూడా గొప్ప పెద్ద బ్యాంకుగా చెప్పుకోబడుతుంది. ఈరోజు 1వ తారీఖు సందర్భంగా 19వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మా బ్యాంకు మొత్తం ఈ 10 జిల్లాల్లో కూడా ఒక నోబెల్ కాజ్, ఏదైనా ఒక ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ఆనవాయితీగా చేస్తూ ఈరోజు కూడా అదేవిధంగా మన కర్నూలులో మన బ్యాంక్ తరఫున మా సిబ్బంది అందరూ మరియు మా ఖాతాదారులు కొంతమంది మరియు అలాగే మా బ్యాంకులో ఉన్న ఎక్స్ సర్వీస్ మెన్ సిబ్బంది కూడా దాదాపు 50 పైన యూనిట్స్ రక్తదానం చేయడానికి ముందుకు వచ్చి ఈరోజు ఆ కార్యక్రమాన్ని మేము చేపడుతున్నాము. ఈరోజు మా బ్యాంక్ యొక్క వ్యాపారం దాదాపు 46,000 కోట్లుగా నిర్ణయించడమైనది. ఎందుకంటే అందులో రుణాల విషయంలో 24,000 కోట్లు మరియు డిపాజిట్ల సేకరణలో 22,000 కోట్లు ఈరోజు మా వ్యాపారం నిర్వహిస్తున్నాము. అదేవిధంగా ఈ కర్నూలు రీజన్లో ఈ జిల్లా మొత్తానికి దాదాపు 5,600 కోట్ల రూపాయల వ్యాపారంతో మనం ఈరోజు ఇక్కడ వ్యాపారం చేస్తున్నాము. దాంట్లో ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ ఫార్మేషన్ డే సందర్భంగా ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ స్టాఫ్తో పాటు ఆల్ ఇండియా ఎక్స్ సర్వీస్మెన్ బ్యాంకర్స్ కూడా ఒక 25 మంది వచ్చి రక్తదానం చేయడం జరిగింది. ఈరోజు ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ స్టాఫ్ అందరికీ ఏఎక్స్బిఎఫ్ తరఫున మా శుభాకాంక్షలు. తర్వాత ఈ రక్తదాన శిబిరంలో
ప్రతి సంవత్సరము ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు తర్వాత ఎక్స్-సర్వీస్మెన్ బ్యాంకర్స్ కూడా రెగ్యులర్గా వచ్చి డొనేట్ చేయడం జరుగుతుంది. ఎవరికైనా పట్టణ ప్రజలకు అవసరం ఉంటే శ్రీ హనుమంతరెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు ఎస్ఆర్సి చైర్మన్, ఆయనకు ఫోన్ చేసిన, అలాగే ఆల్ ఇండియా ఎక్స్-సర్వీస్మెన్ బ్యాంకర్స్ ఫెడరేషన్లో సెంట్రల్ డీజీఎస్ శ్రీ వాసాచారి గారు కూడా అందుబాటులో ఉంటారు. మీకు ఏదైనా రక్తం అవసరమైనట్లయితే వీళ్ళిద్దరికి కాల్ చేస్తే వీళ్ళు రెడ్ క్రాస్ తరఫున కూడా మీకు రక్తాన్ని అందజేస్తారు. కర్నూలు నగరంలో వ్యాపారస్తులు అధిక లాభార్జన కోసం నాసిరకం పదార్థాలు ఉపయోగిస్తున్నారు. రెస్టారెంట్లలో అధిక లాభార్జన కోసం నాసిరకం ఆహార పదార్థాలు ఉపయోగించి వంటలు సిద్ధం చేస్తున్నారు. ఆకర్షణీయంగా కనబడడం కోసం రంగులు, రసాయనాలు వాడుతున్నారు. అలాగే పండ్లను మాగపెట్టడానికి రసాయనాలు వాడుతున్నారు. అటువంటి వ్యాపారస్తులపై చర్యలు తీసుకోవాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళా ఐక్యవేదిక నగర అధ్యక్షురాలు మీసాల సుమలత కమిషనర్కు వినతి పత్రాన్ని అందజేశారు. రకరకాల ఆహార పదార్థాలను భుజించేందుకు హోటళ్లకు, రెస్టారెంట్లకు వారాంతరంలో కుటుంబం వద్ద బయటకు వెళ్లే వారి సంఖ్య పెరుగుతుంది. కొందరు వ్యాపారులు అధిక లాభార్జన కోసం నాసిరకం ఆహార పదార్థాలను ఉపయోగించి వంటలను సిద్ధం చేస్తున్నారు. ఆకర్షణీయంగా కనబడడం కోసం రంగులు, రసాయనాలను వాడుతున్నారు. అమ్ముడుపోని మాంసాహారాన్ని విక్రయించడం వల్ల ఆ ఆహార పదార్థాలను తినడం వల్ల తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు. పండ్లను ఆకర్షణీయంగా కనిపించేందుకు రసాయనాలతో మాగపెట్టడం వల్ల ఆ పండ్లను తిన్న చిన్నారులు, వృద్ధులు తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు. కాబట్టి పండ్లను కొనుగోలు చేసేటప్పుడు అప్రమత్తంగా వ్యవహరించేలా చూడాలని, రసాయనాల్లో పండ్లను మాగబెట్టే వ్యాపారులపై, నాసిరకం ఆహార పదార్థాలతో వంటలను చేస్తున్న హోటళ్లపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. నగరంలోని పాత ప్రాంతంలో వ్యాపారులు వైపు అధిక లాభాల కోసం నాసిక పదార్థాలు ఉపయోగిస్తున్నారు. మరోవైపు పండ్లను ఆకర్షణీయంగా కనిపించడం కోసం నీళ్ళలో ముందుకు మార్చబడుతున్నారు. ఆహార పదార్థాలను భుజించేందుకు రెస్టారెంట్లలో, మాంసాహారంలో కుటుంబమంతా బయటికి వెళ్ళి వారి సంఖ్య పెరుగుతుంది. కాబట్టి వ్యాపారులు రంగులు, రసాయనాలు వాడుతున్నారు. అమ్ముడుపోని మాంసాహారాన్ని విక్రయించడం వల్ల ఆహార పదార్థాలు తినడం వల్ల తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నాము. పండ్లను ఆకర్షణీయంగా కనిపించేందుకు రసాయనాలతో మూగబెట్టడం వల్ల ఆ పండ్లను చిన్న చిన్నారులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కర్నూలులో కుటుంబ కలహంతో మహాలక్ష్మి అనే మహిళపై అత్తింటి కుటుంబ సభ్యులు దాడికి పాల్పడ్డారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. కర్నూలు సమీపంలోని నన్నూరు గ్రామానికి చెందిన మహాలక్ష్మికి 3 పిల్లలు ఉన్నారు. భర్త మధు చనిపోవడంతో నన్నూరులోనే నివాసం ఉంటుండగా భర్త కుటుంబ సభ్యులు వేధింపులకు గురి చేస్తుండటంతో కర్నూలు వచ్చి పుట్టింట్లో నివాసం ఉంటుంది. అందరూ 10 మంది వచ్చేసి 6 మంది తన్నారు. అంజి, రవి, సుజాత, మాధవ్ అందరు కలిసి అమ్మని తన్నారు. మా తాతను కూడా తన్నారు, మా అమ్మమ్మని కూడా తన్నారు. మా తమ్ముడికి హెల్త్ బాగాలేదు, వాడిని కూడా తన్నారు. అందరు కలిసి 10 మంది వచ్చి 6 మంది తన్నారు. మేము ఊరికి ఇంటి దగ్గర ఉంటే అమ్మకైతే చాలా సీరియస్గా ఉంది. ఇదంతా ఆస్తి కోసమే. మా జేజు కూడా వచ్చింది, అందరు కలిసి తన్నారు. ఇదంతా ఆస్తి కోసమే చేస్తున్నారు. మమ్మల్ని ఎక్కడైనా బతకనివ్వడం లేదు. అమ్మకి ఇది వరకే చెయ్యి ఫ్రాక్చర్ అయ్యి ఇక్కడ వచ్చినాము గొడవలు అయ్యి కర్నూలుకి. అక్కడ కూడా మమ్మల్ని బతకనివ్వకుండా అంతా ఇలా చేస్తున్నారు. తమ్ముడికి హెల్త్ బాగాలేకున్నా కూడా వాడిని కూడా ఎత్తి వేసినారు. రాళ్లతో, కట్టలతో అంతా కొడుతున్నారు మమ్మల్ని. ఎక్కడ బతకనివ్వడం లేదు మాకు. అంతా ఆస్తి కోసమే చేస్తున్నారు. అంతా అంజి, రవి, మాధవి, సుజాత వీళ్ళే ముఖ్య కారకులు. అంతా అమ్మని తన్ని ఇలా చేసినారు. హాస్పిటల్లో ఉన్నాం మేము. మాకు న్యాయం జరగాలి, మా ఆస్తి మాకు రావాలి. మా అమ్మకు అలా ఉంది, ఇప్పుడు ఎవరు ఏం చేయలేరు కదా. మా అమ్మది కూడా 3 తులాల చైను పోయింది బంగారుది గొడవలో. ఆమెనే ఫస్ట్ వచ్చి తన్నింది అమ్మని. అమ్మ ముందే పేషెంట్. మాది కూడా ఇప్పుడు చైన్ పోయింది. మంజుల. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి చౌరస్తా సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం, 4 దుర్మరణం. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు నూతనంగా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ ప్రభాకర్ రెడ్డి హాస్పిటల్లో ఉన్న సమస్యలపై ప్రత్యేక దృష్టి పెడతానని మీడియా సమావేశంలో వెల్లడి. కలెక్టరేట్లోని సునైన ఆడిటోరియంలో సాధారణ ఎన్నికల కౌంటింగ్ నిర్వహణపై కౌంటింగ్ సూపర్వైజర్స్,
కౌంటింగ్ అసిస్టెంట్కు 2వ సెషన్ శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ సృజన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.